సో అడినాయిడ్స్ అంటారు, చాలామందికి అడినాయిడ్స్ అంటే తెలుసు, కొంతమందికి తెలియదు. అడినాయిడ్స్ ఎందుకు వస్తాయి పిల్లల్లో అనేది ఒక ప్రశ్న ఉంటుంది ఇప్పటికీ. సో మనం ఇవాళ అడినాయిడ్ సర్జరీ ఒకటి చేయబోతున్నాం. సో ఇది చిన్నపిల్లోడు కాదు, హీఈస్ నాట్ అన్ అడల్ట్ యాజ్ వెల్, పెద్ద వయసు కూడా కాదు. ఈజ్ లైక్ అరౌండ్ 20 ఏళ్ళ పిల్లోడికి అడినాయిడ్స్ ఉన్నాయి. అడినాయిడ్స్ వలన ఆయనకి సైనసైటిస్ వచ్చింది, ముక్కు దూలం వంకరైంది, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటాము. అండ్ అది కాకుండా సైనసైటిస్తో పాటు అడినాయిడ్స్తో పాటు ఆయనకి మెయిన్గా ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వచ్చింది. సిటీ స్కాన్ చేస్తే మనకు సిటీ స్కాన్లో ఇది కనిపించింది. మీరు చూస్తున్న భాగం ఏదైతే ఉన్నదో ముక్కు వెనకాల భాగం. సో ఈ కండరం ఏదైతే చూస్తున్నారో మీరు, ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆల్మోస్ట్ 90% బ్లాక్ చేసింది. ఈ కండరాన్ని అడినాయిడ్ టిష్యూ అంటారు. సో ఇతనికి అడినాయిడ్స్ వచ్చాయి. అడినాయిడ్స్తో పాటు సో ఇది చూడండి, సైనసెస్లో ఇది కంటి కింద భాగం చిన్న పాలిప్ ఇక్కడ ఉంది. రైట్ సైడ్ సైనస్లో, మ్యాక్సిలరీ సైనస్లో, లెఫ్ట్ సైడ్లో కూడా దెర్ ఇస్ ఎ స్మాల్ పాలిప్. ముక్కు దూలం కూడా కొంచెం వంకర, ఈ కండరాలు పెరిగాయి. ఇక్కడ చూడండి ఇంకా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూస్తే కనుక శ్వాస తీసుకోవడానికి అసలు ప్లేస్ లేదు. సో అందువలన ఇవాళ మనము ఒక అడినాయిడ్ ఎట్లా తీస్తామన్నది మీకు చూపిస్తాము, యాజ్ వెల్ యాజ్ సైనస్ సర్జరీ కూడా. మీకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నా, చెవిపోటుగా ఉన్నా, మీకు ముక్కు వెనక భాగంలో అడినాయిడ్స్ అంటే కండరాళ్ళు పెరిగి ఉండొచ్చు. ఇది చాలా ప్రమాదకరం. వెంటనే ఆపరేషన్ చేసి తీసివేయాలి.